వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. సిద్దాపూర్ రిజర్వాయర్ కు భూ ఆటంకాలు లేకుండా చూస్తాం. నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఇరిగేషన్ అధికారులకు కలెక్టర్ ఆదేశం. బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్న అగ్రవర్ణాలు. వారి చర్యలను నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన జిల్లా బీసీ సంఘం నేతలు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి ఎన్నికల కోడ్ వర్తించదా? బహిరంగంగా దర్శనమిస్తున్న పలు పార్టీ నాయకుల విగ్రహాలు చోద్యం చూస్తున్న అధికారులు. ఐక్యంగా ఉండి రాజ్యాధికారాన్ని సాధించాలి. ముదిరాజుల ఆధ్వర్యంలో ఘనంగా వాల్మీకి జయంతి బైక్ ర్యాలీ. ధాన్యం కొనుగోలుపై సొసైటీ సిబ్బందితో సమావేశం. నిబంధనలు పాటించాలని కామారెడ్డి డీసీఓ ఆదేశం. బీసీలకు ఈ ప్రభుత్వం కల్పిస్తున్న 42% రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ కొందరు అగ్ర కులాల వారు కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేయడం అన్యాయమని అన్నారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరల సుధాకర్ అన్నారు. బీసీలకు ప్రభుత్వం స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్లు కల్పించిన తరుణంలో కొందరు అగ్రవర్ణాలు కోర్టులో కేసులు వేయడానికి నిరసిస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు మేరకు పులాంగ్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ కుల సంఘ నాయకులు సభ్యులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ కొన్ని వేల సంవత్సరాల తర్వాత న్యాయబద్ధంగా బీసీలకు రావలసిన హక్కులు ఇప్పుడు రాబోయే తరుణంలో అగ్రవర్ణ కులాలకు చెందిన కొందరు కేసులు వేసి దానిని ఆపాలనుకోవడం రాజ్యాంగ ద్రోహమే అవుతుందని నరాల సుధాకర్ అన్నారు. బీసీలకు ద్రోహం చేసే ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదని, బీసీ రిజర్వేషన్లకు అడ్డు వచ్చే ప్రతి ఒక్కరిని నడి వీధిలో నిలబడతాం, మా హక్కులను కాపాడుకుంటామని నరాల సుధాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో నరాల సుధాకర్ తో పాటు దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, బగ్గలి అజయ్, బసవ సాయి, శ్రీలత, ఆర్టీసీ శ్రీనివాస్, వాసం జయ, రుక్మిణి, సదానంద్, బాలన్న, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జై బీసీ, జాల్సిన నాయకత్వం. ఈరోజు నిజామాబాద్ కేంద్రంలోని పులాంగ్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం ద్వారా వద్ద మేము నిజామాబాద్ బీసీ సంక్షేమ సంఘం నుండి అన్ని విభాగాల నుండి మేము ఈరోజు నిరసన వ్యక్తం చేశాం. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లను బీసీలకు ఈ స్థానిక సంస్థలు ఇవ్వాలని చూస్తుందో దానిని వ్యతిరేకిస్తూ కొందరు దురహంకారులు అగ్రవర్ణాల వాళ్ళు కేసు వేయడాన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. వాళ్ళు వెంటనే వారి కేసులు వాపసు తీసుకోవాలి, లేకపోతే ఒక్కళ్ళని కూడా వాళ్ళని ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళనీయం. ఈ బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళకు తప్పకుండా మేము బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళకి తగిన బుద్ధిని చెబుతాం. ఇన్ని సంవత్సరాల నుండి మీరు అప్రకటిత రిజర్వేషన్లను పొందుతూ ఈరోజు మాకు కొంచెం రిజర్వేషన్లు వస్తుంటే మీరు చూడలేకపోవడం, ఓర్వలేకపోవడం ఇది రాజ్యాంగ విరుద్ధమని మేము చెప్తున్నాం. ఎక్కడ భారతీయ స్ఫూర్తి ఉంది, ఎక్కడ రాజ్యాంగ స్ఫూర్తి ఉంది మీ లోపల అని మేము అడుగుతున్నాం. మీకు ఈడబ్ల్యూఎస్ఎస్ రిజర్వేషన్లు వచ్చినాడు మేమేమైనా వ్యతిరేకించామా, మేమేమైనా కేసులు వేసామా, మేము మీకేమైనా అడ్డుపడ్డామా? ఎవరి హక్కులు వాళ్ళకి రావాలని మేము ప్రయత్నిస్తాం. బీసీలు ఎవరి చెడు కూడా కోరుకోరు, కానీ మా చెడును కోరుకునే వాళ్ళని మేము వదిలే ప్రసక్తి లేదు. వెంటనే వాళ్ళు ఆ కేసులను వాపసు తీసుకోవాలి, లేకపోతే ఈ కేసు వేసిన దానికి సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రజా కోర్టులో నిలదీస్తాం, వారికి తగిన శాస్తి తెలుపుతాం. మా రిజర్వేషన్లు వచ్చేదాకా మేము తప్పకుండా నిరంతరం పోరాడతాం, వాటిని సాధించి తీరుతామని బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నాం. జై బీసీ, జాజుల శ్రీనివాస్ నాయకత్వం. రామాయణాన్ని రచించిన మహానుభావుడు వాల్మీకి మహర్షి అని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. వాల్మీకి రచనల్లోని విలువలను అందరూ పాటించాలని పేర్కొన్నారు. నిర్మల్ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకలలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ
రామాయణాన్ని రచించిన మహానుభావుడు వాల్మీకి మహర్షి అన్నారు. వాల్మీకి రచనల్లోని విలువలను అందరూ పాటించాలని పేర్కొన్నారు. ఈ జయంతి వేడుకలలో ఆర్డీఓ రత్న కళ్యాణి, వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి శ్రీనివాస్, డిఆర్డీఓ విజయలక్ష్మి, మత్స్యశాఖ ఏడి రాజనర్సయ్య, పరిశ్రమల మేనేజర్ నరసింహారెడ్డి, మైనార్టీ సంక్షేమ అధికారి మోహన్ సింగ్, ఎల్డీఎం రామ్ గోపాల్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వారికి కమ్యూనిటీ వారికి అందరికీ నా అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు. మంచిగా ఒక జయంతి జరుపుతున్నాము. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే వాళ్ళు చేసిన పని మనం గుర్తుపెట్టాలి. అండ్ వాళ్ళు ఎంత పెద్దగా మహాకావ్యం మహాడెపిక్ రామాయణం రాశారు. ఆ రామాయణంలో రాసిన అది స్టోరీ కాకుండా అది రాసిన ప్రిన్సిపల్స్, లైఫ్లో ఏమేమి ప్రిన్సిపల్స్ మనం పాటించాలి, ఏమేమి బిహేవియర్ మనం పాటించాలి, మన మంచిగా క్యారెక్టర్ ఉంటేనే ఎట్లా మన అది క్యారెక్టర్ సాధించాలి, మన శత్రువుకి లేకపోతే మన మిత్రుడికి కూడా ప్రాపర్గా మారల్ ఎథిక్ ద్వారా ఎట్లా చూడాలి, అదే బేసిక్గా రామాయణం. సో అందరికీ రామాయణం తెలుసు, కానీ అది సేమ్ మారల్స్, అది సేమ్ ఎథిక్స్ మన జీవనంలో కూడా ఫాలో చేస్తేనే మన లైఫ్ కూడా పీస్ఫుల్ అవుతుంది, మన వరల్డ్ కూడా పీస్ఫుల్ అవుతుంది. రోడ్ల ఫుట్పాత్లపై వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న వ్యాపార సముదాయాలపై నిజామాబాద్ ట్రాఫిక్ సిబ్బంది నిఘా పెంచింది. రోడ్డుపై వెళ్లే వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అనుమతులు లేకుండా రోడ్డును ఆనుకొని ఏర్పాటు చేసిన దుకాణాలను ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తొలగింపజేశారు. నిజామాబాద్ నగరంలో ఉన్న రోడ్లు ప్రయాణికులకు తీవ్ర అవస్థలను తెచ్చిపెడుతున్నాయి. ఇది గమనించిన జిల్లా పోలీస్ యంత్రాంగం ట్రాఫిక్ ఇబ్బందుల నివారణ కోసం కొన్ని ప్రాంతాలను వన్వే చేశారు. దీంతో సమస్య పరిష్కారం అవుతుందని భావించినా ఇది మరింత జటిలమైంది. దీనికి తోడు నగరంలో ఉన్న రోడ్లు వన్వేకు అనుకూలంగా లేవని తెలిసి కూడా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. రోడ్లపై ఉన్న యూ టర్న్లను మూసివేశారు. వన్వే కావడంతో సిగ్నల్ సెంటర్ వద్ద లెఫ్ట్ ఫ్రీ లేకుండా పోయింది. సిగ్నల్ క్లియర్ అయినప్పుడు కేవలం 3-4 వాహనాలు మాత్రమే దాటుతున్నాయి. దీనికి తోడు రోడ్లను ఆనుకుని ఏర్పాటు చేసిన వ్యాపార సముదాయాలు, రోడ్లపై నిలిపిన వాహనాల వల్ల తీవ్ర ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతోంది. ఇది గమనించిన నిజామాబాద్ ట్రాఫిక్ సిఐ ప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీదేవి థియేటర్ వద్ద ఉన్న పార్కింగ్ వెహికల్స్, తోపుడు బండ్లను తొలగించి ట్రాఫిక్ అంతరాయం కలిగించకుండా క్లియర్ చేయడం జరిగింది. తొలగించిన మరుసటి రోజు మళ్లీ ఈ వ్యాపారాలు వెలుస్తున్నాయి. నిజామాబాద్ ను ట్రాఫిక్ ఫ్రీ చేయడానికి నూతన మాస్టర్ ప్లాన్ ఒక్కటే మార్గం. కానీ పోలీసులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. అడవులను కాపాడుదాం, పర్యావరణాన్ని రక్షిద్దామనే నినాదంతో అటవీ శాఖ సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రకృతిని కాపాడినప్పుడే అది మానవ మనుగడకు దోహదం చేస్తుందని జిల్లా ఫారెస్ట్ అధికారి రామకృష్ణ తెలిపారు. నిర్మల్ జిల్లా బాసర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వన్యప్రాణి సప్తాహ కార్యక్రమం నిర్వహించారు. వారం రోజుల పాటు నిర్వహించే ఈ అవగాహన సప్తాహలో భాగంగా అటవీ శాఖ సిబ్బంది బైక్ ర్యాలీ నిర్వహించారు. ఫారెస్ట్ ఆఫీస్ నుండి బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. వన్యప్రాణుల ప్రాముఖ్యత గురించి మరింత అవగాహన కల్పించారు. జిల్లా అటవీ శాఖ అధికారి రామకృష్ణ పర్యావరణాన్ని పరిరక్షించినప్పుడే అన్ని రకాల వాతావరణ సమతుల్యత ఏర్పడుతుందన్నారు. లేని పక్షంలో ఇటీవల జరిగిన అధిక వర్షపాతం, అధిక ఉష్ణోగ్రత లాంటి పరిస్థితులు కలుగుతాయని పేర్కొన్నారు. వన్యప్రాణులను సైతం రక్షించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నజీర్ ఖాన్, సంతోష్ అండ్ డివిజన్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అటవీ శాఖ బాసర్ సర్కిల్ నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యావరణ సంరక్షణ గురించి అవగాహన కల్పించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది వన్యప్రాణి సప్తాహ కార్యక్రమం ఈ అటవీ శాఖ నిర్వహిస్తూ ఉన్నది. వారోత్సవాల్లో భాగంగా ఈరోజు నిర్మల్ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ సందర్భంగా, ఈ కార్యక్రమం సందర్భంగా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే అడవులను సంరక్షించండి, పర్యావరణాన్ని పరిరక్షించండి. అడవులు లేకపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. అందువలన ఈ పర్యావరణాన్ని సంరక్షించడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా తమ వంతు కృషి చేయాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాము. అడవులు లేకపోతే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి వరదలు, విపరీతమైనటువంటి వేడి, ఇవన్నీ కూడా మనకి కళ్ళ కనిపిస్తూ ఉన్నాయి. అనేక విధాలైనటువంటి నష్టం జరుగుతూ ఉన్నది. ఇటు అనారోగ్యం పాలవుతాము, ఇటు భూమి సారం పోతుంది, పంటలు దెబ్బతింటాయి, మనిషి మనుగడకే ప్రశ్నార్థకం అవుతుంది. అందువలన దయచేసి అడవుల్ని సంరక్షించడంతో పాటు పెంచే కార్యక్రమంలో అటవీ శాఖకి సహకరించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ఈ కార్యక్రమం ద్వారా కోరి ప్రార్థిస్తూ ఉన్నాము. పర్యావరణాన్ని పరిరక్షించండి, అటవీని. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ గడిచిన మాస చివరాంతంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. షెడ్యూల్ విడుదల అయిన నాటి నుండి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని వెల్లడించారు. కానీ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కోడ్ కూసినట్టు లేదు. ప్రధాన కూడలిలో ఉన్న రాజకీయ నాయకుల విగ్రహాలు ఇందుకు నిదర్శనం. ప్రతి ఎన్నికకు ముందు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించగానే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. ఇదే తరహాలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన మరుక్షణం నుండే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు. ఒక పక్క 42% రిజర్వేషన్ అంశం కొలిక్కి రాలేదు. అది న్యాయస్థానం పరిధిలో ఉంది. ఎన్నికలను ప్రభావితం చేయకుండా ఉండేందుకు గాను జిల్లాలో ఉండే రాజకీయ నాయకుల విగ్రహాలను మూసివేసి ఫలితాల అనంతరం వాటిని తెరుస్తారు. లోకల్ బాడీ ఎన్నికలు ఇందుకు ఉపశమనమా అనే సందేహం కలుగుతోంది. మున్సిపల్ కార్యాలయం చౌరస్తాలో ఉన్న ఎన్టీఆర్, హైదరాబాద్ రోడ్లోని ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు విగ్రహాలు మాత్రం ఓపెన్ గా ఉంచారు. అత్యవసర సర్వీసులు అయిన 108 అంబులెన్స్లపై ఉన్న ఫోటోలు మాత్రం కనిపించకుండా చేశారు. కానీ ఇంత పెద్ద విగ్రహాలపై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అన్న అనుమానం కలుగుతోంది. సంబంధిత శాఖ సిబ్బంది నిర్లక్ష్యమా లేక జిల్లా కేంద్రానికి ఎన్నికల కోడ్ వర్తించదా? అధికారులే ఒకసారి మననం చేసుకుని క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో సోమవారం జరిపే ప్రజావాణి రద్దు చేసినప్పుడు వీటికి కోడ్ గుర్తుకు రాలేదేమో. ఎన్నికలు ఏవైనా వాటిని అమలు పరచాల్సిన బాధ్యత అధికారులది. ఈ నిర్లక్ష్యం వెనుక ఉన్న చిదంబర రహస్యం ఏంటనేది జవాబులేని ప్రశ్నగా మారింది. ఒకవేళ ఎన్నికల కోడ్ అమల్లోకి రాలేదని భావిస్తే అంబులెన్స్లపై ఉన్న బొమ్మలు కనిపించకుండా ఎందుకు మూసివేశారు అని సందేహం కలుగుతుంది. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరుస్తారో లేక ఇలాగే కంటిన్యూ అవుతారో వారికే వదిలేద్దాం. మందుల తయారీకి మానవ శరీరమే మూలమని నేత్ర అవయవ శరీరదాన ప్రోత్సాహకుల సంఘం అధ్యక్షులు ఈశ్వరిలింగం అన్నారు. చనిపోయిన వారిపైనే వైద్య విద్యార్థులు పాఠాలు నేర్చుకుంటున్నారని, ఒక్కో డెడ్ బాడీ ఓ ప్రొఫెసర్ తో సమానమని తెలిపారు. జిల్లా కేంద్రంలోని స్థానిక సుభాష్ నగర్ లో గల పెన్షనర్స్ భవనంలో బాడీ అవయవ దాన అవగాహన సదస్సును మల్లు స్వరాజ్యం ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కె రామ్మోహన్ రావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శరీర దాన ప్రోత్సాహకుల సంఘం అధ్యక్షులు ఈశ్వర్ లింగం హాజరై మాట్లాడుతూ డెడ్ బాడీ లేనిదే మందులు తయారు చేయడం సాధ్యం కాదని, మరణానంతరం మృతదేహాన్ని కాల్చడము, పూడ్చిపెట్టడము కంటే మెడికల్ కాలేజీలకు దానం చేస్తే విద్యను అభ్యసించే విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దీని మూలంగా నైపుణ్యం గల వైద్యులను భావితరాలకు అందించగలుగుతామన్నారు. ప్రస్తుతం భారతదేశంలో 10,50,000 మంది అంధులు ఉన్నారని, ప్రతి సంవత్సరం మన దేశంలో 1 కోటి మంది మరణిస్తే కేవలం 27,000 మంది మాత్రమే నేత్రదానం చేస్తున్నారన్నారు. నేత్రదానం చేసి కోట్లాది మందికి చూపు తెప్పించే అవకాశం ఉందని ఆయన అన్నారు. అన్ని రకాల వ్యాధులు ఉండి 100 సంవత్సరాల వయసు వారు కూడా నేత్రదానం చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. చనిపోయిన వారిపైనే వైద్య విద్యార్థులు పాఠాలు నేర్చుకుంటున్నారని, ఒక్కొక్క డెడ్ బాడీ ఒక ప్రొఫెసర్ తో సమానమని ఆయన చెప్పారు. మల్లు స్వరాజ్యం ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కె రామ్మోహన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు నర్ర రామారావు మాట్లాడుతూ మత విశ్వాసాలు, కులాచారాలు వీటన్నిటిని పక్కకు పెట్టి మానవులకు ఉపయోగపడే పునర్జన్మనిచ్చే డెడ్ బాడీ అవయవ దానం ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి హనుమాన్లు, నర్సింలు, బాడీ డొనేషన్ ఇచ్చిన పెద్ది వెంకట్రాములు, సంధ్య, అవయవ దానం చేసిన అంది సాయిలు, అనురాధ, సుధాకర్, నాగేశ్వరరావు, పురుషోత్తం, ఆల్ పెన్షనర్స్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు గంజి ఈశ్వర్లింగం, ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ అమ్మ నేత్ర అవయవ శరీర దాన ప్రోత్సాహకుల సంఘం. ఇప్పటి వరకు మా సంస్థ ద్వారా 2013 కార్నియాస్ సేకరించి చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి ఆంధ్ర, తెలంగాణ ఐ బ్యాంకుల ద్వారా కొన్ని వేల మందికి కంటి చూపు ఇవ్వడం జరిగింది. అలాగే బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళ దగ్గర నుంచి 12 కిడ్నీలు, 6 లివర్స్, ఒక హార్ట్ తెలంగాణ జీవన్ ద్వారా ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది. అలాగే 227 డెడ్ బాడీలు చనిపోయిన ఫ్యామిలీ మెంబర్స్ కన్సర్న్ తీసుకొని ఆంధ్ర, తెలంగాణ ఉన్న డెడ్ బాడీ మెడికల్ కాలేజీకి వైద్య విద్యార్థుల పరిశోధన నిమిత్తం డొనేట్ చేయడం జరిగింది. అలాగే 196 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్కూళ్ళు, కాలేజు, ఎన్జిఓ, సీనియర్ సిటిజన్లో ఈ నేత్రదానం, అవయదానం, శరీర దానం మీద అవేర్నెస్ చేస్తాం. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో జన విజ్ఞాన వేదిక తరఫున, తర్వాత మల్లు స్వరాజ్యం ట్రస్ట్, తర్వాత పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున నిజామాబాద్లో ఈ నేత్రదాన అవయదానం అవగాహన చేయడానికి ఈరోజు ఇక్కడ మీటింగ్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ మా యొక్క సంస్థ ధన్యవాదాలు చేస్తున్నాం. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో చేపట్టే ధాన్యం కొనుగోలుపై అధికారులు ముందస్తు సమీక్ష నిర్వహించారు. సొసైటీ సిబ్బందికి డీసీఓ పలు సూచనలు చేశారు. బాన్స్వాడ మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయంలో బాన్స్వాడ డివిజన్ పరిధిలోని బాన్స్వాడ, నస్రుల్లాబాద్, బీర్కూరు మండలాల పరిధిలోని
పిఎస్సిఎస్ కార్యదర్శులు సిబ్బంది ట్యాబ్ ఆపరేటర్లతో వరి ధాన్యం కొనుగోలుపై ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కామారెడ్డి జిల్లా డీసీఓ రామ్మోహన్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రేడ్ ఏ రకం ధాన్యానికి 2389, సాధారణ రకం గ్రేడ్ బి ధాన్యానికి 2369 రూపాయల మద్దతు ధర చెల్లిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్టర్ క్లస్టర్ అధికారి కవిత, సీనియర్ ఇన్స్పెక్టర్ నర్సింహులు, నాగరాజు, సాయన, సృజన్, అలీముద్దీన్, సొసైటీ కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, వెంకటరెడ్డి, విఠల్, శ్రీనివాస్, భూమయ్య, వెంకట్, మోహన్, ఆయా సొసైటీల కార్యదర్శులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసరు ఈరోజు రాబోయే ఖరీఫ్ ప్యాడీ సీజన్ గురించి మొత్తం స్టాఫ్ను సన్నద్ధం చేయడానికి ఇక్కడ మీటింగ్ నిర్వహించడం అయినది. ఈ మీటింగ్లో భాగంగా అన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మొత్తం జిల్లాలో ప్యాక్స్ తరపున 233 సెంటర్లు ఓపెన్ అయినాయి. బట్ ఇక్కడ బాన్స్వాడలో 41 సెంటర్లు. సో మనకు జిల్లాలో ఫస్ట్ బాన్స్వాడే ఖరీఫ్ స్టార్ట్ అవుతుంది. సాధ్యమైనంతవరకు 10-15 మధ్యలో అవుతుంది కాబట్టి సో వీటికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ తర్వాత ఫెసిలిటీస్ కానీ అన్నీ రెడీగా పెట్టుకొని ప్రొక్యూర్మెంట్కి సన్నద్ధం కావాలని ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. మన బాన్స్వాడ క్లస్టర్ ఆఫీసర్ కవిత గారు, తర్వాత మా మానిటరింగ్ ఆఫీసర్లు, నర్సింహులు తదితరులు అందరూ రావడం జరిగింది. సో ఈ మీటింగ్ అంతా సర్వే జరిగింది. మొత్తం వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఫాలో అవుతారు. ఈ సీజన్లో కూడా ప్రొక్యూర్మెంట్ మేము సవ్యంగా జరిపి ముఖ్యంగా బాన్స్వాడ నుంచి ఎటువంటి ఇష్యూలు రావు, బాగా చేస్తారు. ఇంకొంచెం జాగ్రత్తగా ఉండి ప్రొక్యూర్మెంట్ మేము బాగా జరిపి బాన్స్వాడ కానీ జిల్లా మొత్తం కానీ జిల్లా అడ్మినిస్ట్రేషన్కి మంచి పేరు తెస్తామని ఆశిస్తున్నాం. ఇంకోటి రైతులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము అన్నీ కల్పిస్తాం. ముఖ్యంగా సెంటర్లో ఫెసిలిటీస్, అది ఒక పందిరి కానివ్వండి, టెంట్ కానివ్వండి, చైర్స్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, తర్వాత వాళ్ళకి సంబంధించిన ఇతరత్ర ఏమైనా కూడా వాళ్ళకి టార్పాలిన్ సప్లై చేయడం కానివ్వండి, రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నామ్స్ ప్రకారము మేము అన్ని ప్రొవైడ్ చేసి 100% కొనుగోలు జరుపుతాం. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని బీఆర్ఎస్ బాన్స్వాడ నియోజకవర్గ నాయకులు జుబేర్ అన్నారు. ఇటీవల ప్రమాదానికి గురైన పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలను ఆయన పరామర్శించారు. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల పరిధిలోని దోమలిడిగి, టాక్లీ, హంగర్గా ఫారం గ్రామాలలో మంగళవారం బాన్స్వాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ జుబేర్ పర్యటించి పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలను పరామర్శించారు. కార్యకర్తలకు ఎళ్లవేళలా అండగా ఉంటామని ధైర్యాన్ని ఇచ్చారు. దోమలడిగి, టాక్లీ, హంగర్గా ఫారం గ్రామాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు ఇటీవల అనారోగ్య రీత్యా చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న తరుణంలో ఆయన స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపద సమయంలో కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. కార్యకర్తలు జాగ్రత్త వహించి ప్రమాదాలకు గురికావద్దని సూచించారు. కార్యకర్తలు అందరూ ధైర్యంగా ముందుకు సాగి ఐకమత్యంతో పనిచేసి స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీపీ వల్లేపల్లి సునీత శ్రీనివాస్, మాజీ ఎంపీపీ మోరి సులోచన కిషన్, ఎంపీటీసీ ఫారూక్, మాజీ మండల కోఆప్షన్ సభ్యులు డాక్టర్ ఎంఏ హకీం, టీఆర్ఎస్ పార్టీ నాయకులు నజీర్, సమీర్, సూదాం, సాయిలు, హరీఫ్, ఎజాజ్, అనిల్, ఖలీల్, గణేష్, ఆంజనేయులు కార్యకర్తలు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఈరోజు బాన్స్వాడ నియోజకవర్గంలో కొత్తంగల్ మండలంలోని దోమలడిగి మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు పరాలసిస్ రావడం జరిగింది. అక్కడ పోయి మాట్లాడి ధైర్యం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టాకీలో వెళ్ళడం జరిగింది. ఆ టాకీలో ఒక కార్యకర్తకు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా హంగర్గా ఫారంలో వచ్చి మన కరెంట్ షాట్ తాకడం వల్ల మన కార్యకర్త చాలా ప్రాణాలు లాస్ట్ చివర్లో బతకడం జరిగింది. కార్యకర్తకు ధైర్యం ఇవ్వడం జరిగింది. కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ ఉంది కనుక ఎక్కడెక్కడైతే ఉన్నాయో మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి. మీరు ఏదైనా ఉంటే బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంది. కేటీఆర్ గారు మనకు చెప్తుంటారు, మీకు ఏ విధంగా సాయం చేయాలన్నా మేము ఉన్నాము, మీరు ధైర్యంగా ఉండండి. ఏదైనా బీఆర్ఎస్ పార్టీకి బలతం చేయాలి. ఈ రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు బీఆర్ఎస్ జెండా ఎగిరాలని చెప్పడం జరిగింది. అదే ఈ రోజైతే మళ్ళీ కార్యకర్తలకి పర్మిషన్ జరిగింది. జై తెలంగాణ. పాలస్తీనా ప్రజలకు అండగా ఉందామని సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య అన్నారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులను ఆపివేయాలన్నారు. గాజా ప్రజలకు సంఘీభావాన్ని తెలుపుతామంటూ మంగళవారం నిజామాబాద్ నగరంలోని ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ద్వారకానగర్ కార్యాలయం నుండి వీక్లీ బజార్ చౌరస్తా వరకు న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో పాలస్తీనా సంఘీభావ ప్రదర్శన నిర్వహించారు. గాజాపై ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న జాతి హననానికి వ్యతిరేకిద్దామన్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య మాట్లాడుతూ
ఇజ్రాయెల్ మారణ హోమం వలన 6,000కు పైగా గాజా ప్రజలను పొట్టన పెట్టుకున్నారన్నారు. దాంట్లో ముక్కు పచ్చలారని చిన్నపిల్లలను సైతం చంపుతున్నారని, తినడానికి తిండి, త్రాగడానికి నీరు లేకుండా నరహంతక అమెరికాతో చేతులు కలిపి మానవ హననానికి పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు గాజా ప్రజలకు ఓడల ద్వారా ఆహారాన్ని అందించడానికి వెళ్తే వాటిని కూడా బాంబుల ద్వారా ధ్వంసం చేస్తున్నారని తెలిపారు. ఈ విధ్వంసాన్ని ఆపడానికి భారత్ ఇజ్రాయెల్ పై ఒత్తిడి తీసుకురావాలన్నారు. పాలస్తీనా గాజాలలో ఉన్న చమురు నిక్షేపాలను చేజిక్కించుకుని ప్రపంచ దేశాలపై ఆధిపత్యం చేయించడానికి అమెరికా పడుతున్న కుట్రాన్ని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వేల్పూర్ భూమయ్య, నీలం సాయిబాబా, జేపీ గంగాధర్, మోహన్, భారతి, బి నర్సయ్య, శివకుమార్, సాయినాథ్, టి భాస్కర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు ఒక 60,000 మంది వల్ల నాశనం కావడం జరిగింది. అక్కడ ఉన్న మొత్తం పలస్తీనా బిల్డింగ్లు వాళ్ళ నివాసాలన్నీ కూడా పోయి ఇలా ఆకలి చావులు తెచ్చే పరిస్థితి ఏర్పడింది. యుద్ధాలు అనేది ప్రపంచ ప్రజలకు శత్రువు. ఏ యుద్ధమైనా అది ప్రపంచ ప్రజలకు శత్రువు. యుద్ధాలను వెంటనే ఆపాలి. యుద్ధాలను ఆపేసి ప్రజల మధ్యన సమైక్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది అనేది చెప్తున్నాం. ఈ అమెరికా టెర్రరిస్టు చర్యల వల్లనే ఆయుధాలను సప్లై చేసి ప్రపంచ మానవ హోమన దాని వనరులన్నింటినీ కూడా తన కుప్పిట్లో పెట్టుకొని ప్రజల మధ్యన యుద్ధాలను చేస్తుంది. ఈ యుద్ధాలను వెంటనే ఆపాలని పాలస్తీనాకు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ సంఘీభావాన్ని వాళ్ళ ప్రజలకు సంఘీభావాన్ని తెలియజేస్తూ యుద్ధాన్ని వెంటనే ముగించాలని చెప్పేసి దేశ సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయ వ్యవస్థకు భంగం కలిగించేలా ఒక న్యాయవాది ప్రవర్తించిన తీరు బాధాకరమన్నారు. భారతదేశం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై న్యాయవాది రాకేష్ కిషోర్ దాడికి యత్నించిన తీరును జిల్లా మాల మహానాడు అధ్యక్షులు చొక్కం దేవిదాస్ ఖండించారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో జరిగిన ఘటన బాధాకరమైన విషయమని మాల మహానాడు ఖండించింది. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ నిజామాబాద్ జిల్లా మాల మహానాడు అధ్యక్షులు చొక్కం దేవిదాస్ ఆధ్వర్యంలో పులాంగ్ చౌరస్తాలో గల బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జ్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ గావయ్ న్యాయకోవిదుడని, న్యాయ వ్యవస్థపై సంపూర్ణమైన అవగాహన ఉన్న మహా వ్యక్తి అని, సీనియారిటీ యోగ్యత ద్వారా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన 2వ దళిత వ్యక్తి అని గుర్తు చేశారు. దీనిని మనువాదులు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. సర్వోన్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని ఒక వ్యక్తిపై జరిగిన దాడిగా భావించకుండా మొత్తం న్యాయ వ్యవస్థపై, రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో టీమ్ కో కన్వీనర్ సఖి ఉదయ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి నాంది వినయ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు పి చంద్రకాంత్, బీస భూమయ్య, జిల్లా సహాయ కార్యదర్శులు మక్కం గంగాధర్, డి శంకరయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి అల్జాపూర్ నాగరావు, కార్యవర్గ సభ్యులు దొడ్డి మోహన్, శంకర్, గోపూర్ మురళి, భూషణ్, సిబి గంగాధర్, శంకర్, నర్సయ్య, అనంతయ్య, చిన్నయ్య, బి గంగాధర్, మల్లేశం, బోర్గాం గ్రామ మాల సంఘం అధ్యక్షుడు అశోక్ తదితరులు పాల్గొన్నారు. జేబీఎంలో నిన్న భారతదేశ సుప్రీంకోర్టులో నిన్న ఉదయం దాదాపు 11:30 గంట ప్రాంతంలో భారతదేశం యొక్క సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవర్నీలో జస్టిస్ బిఆర్ గవాయ్పై న్యాయవాది, మనోవాది ఆయన రాకేష్ కిషోర్ గారు తన యొక్క కాలు బూటుతో దాడి చేయడానికి యత్నించడం జరిగింది. ఇది చాలా అవమానకరమైన విషయము, శోచనీయమైన విషయము, బాధాకరమైన విషయము. దీన్ని నిజామాబాద్ జిల్లా మాల మహానాడు తరఫున తీవ్రంగా ఖండిస్తూ నిరసన తెలియజేయడం జరుగుతున్నది. ఇది ఇప్పుడు మన గవాయ్ గారు ఉన్నారు, ఆయన మన న్యాయ వ్యవస్థ పైన సంపూర్ణమైన అవగాహన కలిగిన వ్యక్తి, మంచి న్యాయకోవిదుడు, న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన అవగాహన కలిగిన వ్యక్తి. ఆయన సీనియారిటీ ప్రకారంగా, ఆయన యొక్క యోగ్యత ప్రకారంగా నియమించబడిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమించబడిన దళితులలో 2వ వ్యక్తి. ఈయన రిజర్వేషన్ ప్రకారంగా నియమించబడిన వ్యక్తి కాదు. దీనిని భారతదేశంలో ఉన్న మనువాదులు జీర్ణించకపోవడం జరుగుతున్నది. ఇటువంటి ఏమైనా చర్యను భారతదేశంలో ఉన్న అన్ని సంఘాలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, బహుజన సంఘాలు అందరూ కూడా ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఈయన ఒక న్యాయకోవిదుడు. అదేవిధంగా మన భారతదేశం లోపల ఉన్న పార్లమెంటు వ్యవస్థ తర్వాత కార్యనిర్వాహక వ్యవస్థ అనేది చాలా ప్రధానమైన వ్యవస్థలు. ఈ ప్రధానమైన వ్యవస్థలో ఈ న్యాయ వ్యవస్థ మీదను ఇటువంటి దాడులు జరగడం అనేది
చాలా శోచనీయమైన విషయము. ఏదైనా ఒక వ్యక్తి తప్పు చేస్తే కోర్టులో న్యాయమూర్తుల ద్వారా శిక్షను ఏర్పించే వ్యక్తులు న్యాయవాదులు. ఆ న్యాయవాదులు కోర్టులోనే ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేయడం అనేదంటే ఈ మన దేశం ఎటు పోతున్నదో ఆలోచించవలసిన అవసరము ఎంతైనా ఉన్నది. ఈ మనోవాదులు మన గత కొన్నేళ్ల నుంచి చూస్తే, కొంతకాలం నుంచి చూస్తే ఈ రాజ్యాంగం పైన, అదేవిధంగా ఈ న్యాయ వ్యవస్థ పైన కుట్రలు కుతంత్రాలు దాడులు చేయడం జరుగుతున్నది. ఇది చాలా శోచనీయమైన విషయము. ఇది చాలా బాధపడవలసిన విషయం. అదేవిధంగా మన ప్రజాస్వామ్యము, భారతదేశం యొక్క ప్రజాస్వామ్యము ప్రపంచ దేశంలో ఉన్న అన్ని ప్రజాస్వామ్యాల కంటే బాగా గొప్పదైన పెద్దదైన ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో ఈ న్యాయ వ్యవస్థపై, ఈ రాజ్యాంగ వ్యవస్థపై ఈ మనోవాదులు దాడి చేయడం వల్ల ఈ ప్రజాస్వామ్యంకు ముప్పు రావడం జరుగుతున్నది. కాబట్టి భారతదేశం ఇప్పుడు ఏదైతే ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద ఏదైతే ఈ మనోవాది అయిన రాకేష్ కిషోర్ గారు ఏదైతే దాడి చేసిండ్రో అది ఒక వ్యక్తి మీద దాడి చేసిన విధంగా ఈ భారతదేశం ఉన్న సమాజం ఉన్న ప్రజలందరూ ఒక వ్యక్తి మీద దాడి చేసిన కోణంలో చూడవలసిన అవసరం లేదు. ఇది మొత్తం భారతదేశంలో ఉన్న న్యాయ వ్యవస్థ మీద. ముదిరాజులు ఐకమత్యంగా లేకపోవడంతో మన ఓట్లతో ఇతరులు రాజ్యమేలుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముదిరాజులంతా ఐకమత్యంతో ఉండాలని ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు కరాటే రమేష్ ముదిరాజ్ సూచించారు. ముదిరాజులను బీసీలోకి చేర్చే వరకు అందరూ ఐకమత్యంగా పోరాడాలని కోరారు. నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలం హంగర్క గ్రామంలో ముదిరాజ్ యూత్ ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలను స్థానిక వీరబ్రహ్మం మందిరం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ముదిరాజుల జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు కరటి రమేష్ ముదిరాజ్ మాట్లాడుతూ ముదిరాజులు ఐక్యమత్యంగా ఉన్నప్పుడే అనుకున్నది సాధించగలుగుతామన్నారు. ముదిరాజులు తమ పిల్లల్ని మంచి విద్యను అభ్యసించే విధంగా ప్రోత్సహించాలని ఆయన పేర్కొన్నారు. ఉన్నత చదువులు చదివినప్పుడే ముదిరాజులు భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండగలరని చెప్పారు. వాల్మీకి మహర్షిలాగానే ముదిరాజులకు సైతం తమ శక్తి తెలవకపోవడంతో తమ బలంతో ఇతరులకు రాజ్యాధికారం కట్టబెడుతున్నారన్నారు. వాల్మీకిల మన శక్తిని మనం తెలుసుకొని మన వారికి మనం సహకరించుకుంటూ రాజకీయంగా ముదిరాజులు ఎదగాలని, అందుకు ప్రతి ఒక్కరూ ముదిరాజులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గంగాధర్, నాయకులు కప్ప గణేష్, ఉదయ భాస్కర్, వెంకన్న, రుద్రూరు మండల అధ్యక్షులు సాయిలు, హంగర్గా గ్రామాధ్యక్షులు బలరాం, హనుమాన్లు, సుదర్శన్, కట్కెల సాయిలు, జీవన్, సురేష్, ఆయా గ్రామాల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు. మన ముదిరాజే చేస్తాడు, వేరేవాడు ఎవరు చేయడు. మీరు చూస్తా ఉన్నారు, మధ్యలో వేరే వాళ్ళకి సర్పంచ్ అప్ప చెప్తే సర్వనాశనం చేసేసి ఊరంతా. మీకు తెలుసు, మేమున్నాయంలో ఒక ఇంచు కూడా పోనివ్వలేదు. కారణం, మేము ఎవరి దగ్గర రూపాయికి ఆశపడలే. మనవాడు మేము సర్పంచ్గా ఉన్నప్పుడు మన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇప్పించినాం. ప్రతి ఇంట్లో ఎంతమంది 60 ఏళ్ళు దాటితే వాళ్ళందరికీ, మన కులమే కాదు, వేరే పేదవాళ్ళ కోసం, బీసీల కోసం, హరిజనులకు, సాకలకు, గూండ్లకు, ప్రతి ఒక్కరికి మేము పేదవాళ్ళం. మనం వాళ్ళ కోసం పాటుపడ్డాం. 35 కిలోల కార్డులు ఇప్పించినాం, భూములు ఇప్పించినాం, ప్రతిదీ ఏది చేసినా. కానీ ఎవరి దగ్గర ఆశపడలేదు. కారణం, మనం పేదవాళ్ళం, మనం కొద్దిగా పైకి రావాల. రాత్రి పగలు మీ సహకారంతో సుత్తుల వరకు తిరిగి నీళ్లు తీసుకొచ్చి పంటలు పండించినాం. ఈ ఏరియాలో నీళ్ళు లేవు, ఈ ఏరియా కూడా నీళ్ళు తీసుకొచ్చి పంటలు పండినాం. ఆ పంటలు పండినాయి కాబట్టే మన వాళ్ళు కొద్దిగా ఎదిగినారు. దాన్ని ఎవరో లేక ప్రభుత్వ సహకారంతో, పోచారం రెడ్డి, శ్రీనివాసరెడ్డి సహకారంతో లిఫ్టులు చేసినాం. లిఫ్టులు కూడా బ్రహ్మాండంగా నడిపించుకున్నాం. మీ అందరికీ తెలుసు. ఆ లిఫ్టులు మూతపడడానికి కొంతమంది వ్యక్తులు కారణం. దాన్ని రూపాయి జమ చేసి లిఫ్ట్ను మంచిగా నడిపించుకుంటే మేము ఇదాన్ని మన వాళ్ళలో కొంతమందిని ప్రలోభ పెట్టుకొని వాళ్ళు అధ్యక్షుడిగా లేకున్నా అధ్యక్షుడు అనుకొని 200 బస్తాలు అమ్ముకొని ఒక్కరికి ₹1 జీతాలు ఇవ్వకుండా, కటికల సాయిలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి తెలిసి ఎంతో కష్టపడ్డారు. వాళ్ళు రూపాయి ఇవ్వకుండా డబ్బులు మాయం చేసేసి లిఫ్ట్ను మూతపడేసారు. మళ్ళా ప్రభుత్వం ద్వారా మొన్న 80 లక్షలు మంజూరైతే దానికి తీర్మానం ఇయ్యలే. కారణం, ఇది తెలుసుకోవాలి మీరు. మళ్ళా మనం వాళ్ళ తొత్తులో పోవద్దని. ఎవరన్నా కానీ ఊరుకు బాగా చేసేటోడు ముదిరాజు వ్యక్తి, ముదిరాజు కోసం, పేదవాడి కోసం, మాలా, మాదిగా, తెలుగు, ఇన్న కూల అందరం పేదవాళ్ళం. ఎవడో 10 ఎకరాలు 5 ఎకరాల ఆసాములు వాడు ఏ రకంగా బతుకుతాడు. కొంతమంది మన దగ్గర రూపాయికి 10 రూపాయల వడ్డీతో బతుకుతా ఉన్నారు. మనల్ని, మన రక్తాన్ని తాకుతున్నారు. మీకు తెలుసు, వాడు ఈరోజు పోజులు కొడతాడు. అలాంటి వాళ్ళ వ్యక్తులను నమ్మకండి.
కొంతమంది మాటల ద్వారా మాయ చేసి నేనేమో చేస్తున్నాను. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి పట్ల దళిత ఐక్య సంఘటన దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఆర్మూర్ పట్టణంలో ఈ చర్యను ఖండిస్తూ రాస్తారోకో చేపట్టారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై లాయర్ షూ విసరడం పట్ల మంగళవారం ఆర్మూర్లో దళిత ఐక్య సంఘటన దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన రాస్తారోకో నిర్వహించారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం జరిపి పూలమాలలు వేశారు. దళిత ఐక్య సంఘాల ఆర్మూర్ డివిజన్ నాయకులు జంగం అశోక్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం రాజ్యాంగంపై జరిగిన దాడిగా దుర్మార్గమైన చర్య అన్నారు. అడ్వకేట్ రాకేష్ కిషోర్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రయ్య, పింజ పెద్ద భోజన్న, భూమేశ్వర్, పింజ సుదర్శన్ దళిత నాయకులు ఉన్నారు. భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టులో నిన్న జరిగినటువంటి సంఘటన ఈ దేశ చరిత్రలోనే దురదృష్టమైనటువంటి రోజు. ఆ చర్యకు దుష్పరిణామం చేసినటువంటి ఆ వ్యక్తిని తక్షణమే చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలు మరొకసారి జరగకుండా చూడాలని భారతదేశ అత్యున్నత న్యాయస్థానం పైన జరిగిన దాడిగా భావిస్తున్నాను నేను. కాబట్టి ఇలాంటి చర్యలు మరోసారి జరగకుండా అతన్ని ఉరిశిక్ష కూడా చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా వేడుకుంటున్నా. ఎందుకంటే ఒక దళితుడు అత్యున్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మీద ఇలాంటి దుశ్చర్యలు చేపడితే రేపటి రోజున సామాన్య దళితుడి మీద కూడా జరిగే చర్యలు కూడా ఏ విధంగా ఉంటాయని సందేశప్రదంగా ఉన్నది. కావున ఇలాంటి చర్యలు మరోసారి జరగకుండా చూడాలని దేశ అత్యున్నత రాష్ట్రపతినే వేడుకున్న ఈ విధంగా కంపల్సరీ పైన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నాము. ఈ రోజు ఇక్కడ మా దళిత సంఘాల ఆధ్వర్యంలో బీసీ, ఎస్సీ, మైనార్టీ అన్ని సంఘాల ఆధ్వర్యంలో మీరు ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాము. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. రామాయణం రచించిన ఆదికవి మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన రచించిన రామాయణం గురించి చర్చించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో అధికారికంగా నిర్వహించిన వాల్మీకి జయంతి వేడుకలకు కలెక్టర్ డి వినయ్ కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి జయంతి జరిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి నరసయ్య తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. కార్యక్రమాన్ని చేసి విజయవంతం చేసినందుకు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి. సిద్ధాపూర్ రిజర్వాయర్ కు ఎలాంటి అడ్డంకి లేకుండా చూస్తామని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి వెల్లడించారు. అటవీ భూమి అవసరమైన పక్షంలో భూసేకరణ అనుమతుల కోసం ప్రభుత్వానికి నివేదిస్తామని అన్నారు. అప్పటిలోగా రిజర్వాయర్ కు సంబంధించిన ఇతర పనులను వేగవంతంగా చేపట్టి పూర్తి చేయించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. వర్ణి మండలం సిద్ధాపూర్ వద్ద కొనసాగుతున్న రిజర్వాయర్ పనులను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం పరిశీలించారు. నీటి ప్రవాహాలతో కూడిన వాగులు, ఎత్తైన కొండ ప్రదేశాలను కాలినడకన దాటుతూ రిజర్వాయర్ బండ్ నిర్మిస్తున్న ప్రాంతాన్ని సందర్శించారు. ఇప్పటి వరకు చేపట్టిన పనుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్లూయిస్ల నిర్మాణానికి అవసరమైన స్థలం విషయమై రెవెన్యూ, అటవీ శాఖల మధ్య వివాదం నెలకొని ఉన్న ప్రదేశాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. టోపో షీట్, గూగుల్ మ్యాప్ల ఆధారంగా స్థల నిర్ధారణ కోసం రెవెన్యూ, అటవీ శాఖల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. స్థల వివాదానికి సంబంధించిన అంశాలపై తన వెంట ఉన్న బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా ఇతర అధికారులతో చర్చించారు. పరస్పర సమన్వయంతో సర్వే పూర్తి చేయాలని ఇరు శాఖల అధికారులను ఆదేశించారు. స్లూయిస్ల నిర్మాణానికి కలెక్టర్ వెంట ఇరిగేషన్ ఈఈ రాజశేఖర్, ఎఫ్డీఓ సుధాకర్, తహసీల్దార్ సాయిలు తదితరులు ఉన్నారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని, దళారుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనే వరి ధాన్యాన్ని విక్రయించాలని రైతులకు కోటగిరి ఎంఆర్ఓ గంగాధర్ సూచించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనే రైతులు తమ పంట ధాన్యాన్ని విక్రయించి గిట్టుబాటు ధరతో పాటు బోనస్ పొందాలని అధికారులు సూచించారు. రైతులెవరూ దళారులకు ధాన్యాన్ని అమ్మి మోసపోవదని కోటగిరి ఎంఆర్ఓ గంగాధర్ తెలిపారు. మంగళవారం కోటగిరి మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయం వద్ద ఆయన వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ సమన్వయంతో 2025 యాసంగి వరి ధాన్యం కొనుగోలు సెంటర్ ను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుతం జిల్లాలో సొసైటీలతో పాటు మహిళా సంఘాల ద్వారా వరి కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేసుకుని రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామన్నారు. ఉమ్మడి మండలాలలో ఇప్పటి వరకు పలు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుకోవడం జరిగిందని, ఆయా గ్రామాల రైతుల అవసరాల నిమిత్తం మరిన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ధాన్యం సేకరణ విషయంలో రైతులకు 24 గంటలు సర్వీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు.
కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం భాస్కర్, మండల మహిళా సంఖ్యా సంఘం అధ్యక్షులు సుజాత, కార్యదర్శి శ్రీగంగా, కోశాధికారి భాగ్యశ్రీ, సిసిలు సాయిబాబు, సుజాత, నాగరాజు, అకౌంటెంట్ రాజు, కంప్యూటర్ ఆపరేటర్ శ్రీదేవి, సిఏ రాజు, సావిత్రి మహిళలు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు యాసంగి వరి కొనుగోలు కేంద్రంకు ఈరోజు ఐకేపీ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా మనకు జిల్లాలో పిఎస్సిఎస్ మరియు ఈ యొక్క ఐకేపీ ద్వారానే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి కాబట్టి మనకు గత సీజన్లో ఐకేపీ ద్వారా చాలా మంచిగా కొనుగోలు చేసింది కాబట్టి ఈసారి కూడా ఉమ్మడి కోటగిరి కానీ కొత్తగల్ మండలంలో కూడా ఐకేపీ కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. అందులో ఈరోజు కోటగిరి మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఓపెన్ చేశాము. మిగతా కేంద్రాలు కూడా మిగతా గ్రామాలు కూడా ఓపెన్ చేసి ప్రభుత్వం నిర్దేశించిన ఏదైతే మద్దతు ధర ఉందో రైతులకు గిట్టుబాటు కాకుండా నేరుగా వాళ్ళు కోసిన పంటను మద్దతు ధర ఇవ్వడానికి ప్రభుత్వ యంత్రాంగం తరఫున ఈ యొక్క కొనుగోలు కేంద్రాన్ని ఓపెన్ చేసినాం. ఈ కొనుగోలు కేంద్రాన్ని ప్రతి ఒక్క రైతులు సద్వినియోగం చేసుకోవాలి. దాంతోపాటు ప్రభుత్వం ఏదైతే బోనస్ గత సీజన్ ఏదైతే ఇచ్చారో ఈ సీజన్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా బయట వ్యక్తులు దళాలకు అమ్మకుండా నేరుగా గవర్నమెంట్ కొనుగోలు కేంద్రాల్లో పెట్టినట్లే వరకు బోనస్ కూడా వస్తుంది కాబట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని రైతులందరూ వినియోగించుకొని ఈ యొక్క కొనుగోలు కేంద్రం ద్వారానే అందరు ధాన్యం అమ్మాలని వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ యంత్రాంగం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. ఇంకేలాంటి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము 24/7 అన్ని సంబంధిత శాఖలతో సమన్వయం అయ్యి ఈ యొక్క వరి ధాన్యం కొనుగోలును విజయవంతం చేస్తాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్ధాపూర్ రిజర్వాయర్ కు భూ ఆటంకాలు లేకుండా చూస్తాం. నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఇరిగేషన్ అధికారులకు కలెక్టర్ ఆదేశం. బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్న అగ్రవర్ణాలు, వారి చర్యలను నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన జిల్లా బీసీ సంఘం నేతలు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి ఎన్నికల కోడ్ వర్తించదా? బహిరంగంగా దర్శనమిస్తున్న పలు పార్టీ నాయకుల విగ్రహాలు, చోద్యం చూస్తున్న అధికారులు. ఐక్యంగా ఉండి రాజ్యాధికారాన్ని సాధించాలి. ముదిరాజుల ఆధ్వర్యంలో ఘనంగా వాల్మీకి జయంతి బైక్ ర్యాలీ. ధాన్యం కొనుగోలుపై సొసైటీ సిబ్బందితో సమావేశం, నిబంధనలు పాటించాలని కామారెడ్డి డీసీఓ ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.